నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రజల స్వచ్ఛంద సంస్థ ఐసిడిఎస్ ఎన్జిఓ వెలుగు విద్యాశాఖ సంయుక్తంగా మానవ అక్రమ రవాణా అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, ఎంపీడీఓపీ పద్మజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉద్యోగాలు, విద్య, వివాహాల పేరుతో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అపరిచితుల మాటలు నమ్మి ఎవరు వారితో వెళ్లవద్దని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రత్నప్రభ పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, ఐసిడిఎస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు కూడా నా అభినందనలు. ప్రస్తుతం సమాజంలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది ఎక్కువగా వేధిస్తున్న సమస్య. సరిగా వాళ్ళ శ్రమను దోచుకోవడానికి కానీ, శారీరకంగా దోచుకోవడానికి కానీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని వినియోగించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అయితే లైంగికంగా వేధించి దోపిడీ చేసి వాళ్ళని వేరే వేరే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించుకోవడం, అలానే ఉద్యోగాలని ఆశ చూపి పిల్లల్ని కానీ, యువకులను కానీ, నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే దేశానికి పంపిస్తామని చెప్పి వారిని రకరకాల పద్ధతుల్లో దోచుకోవడం ఇంకొక రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్. ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే ముందు అవేర్నెస్ ఉండాలి. మనకి ఆడపిల్లలకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఎక్కువగా వేరే వాళ్ళ ప్రలోభాలకు లోటు కాకుండా ఉంటామన్నది వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. అలానే పిల్లలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు పలానా దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని అంటే వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాళ్ళని నమ్మి వేరే చోటకు వెళితే ఏ రకంగా ఇబ్బంది పడతామన్నది కూడా దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. ఈ జూలై 30న ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం ఏదైతే జరుపుకుంటామో దాని మీద ఈరోజు ఈ ప్రజల సంస్థ వాళ్ళు మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా మన సిఐ గారు కూడా చాలా బాగా చెప్తారు ఈ విషయం గురించి. ఒకసారి అవన్నీ కూడా విని మీరందరూ కూడా మీ జాగ్రత్తల్లో ఉంటారని, అలాగే మన ఐసిడిఎస్ సిబ్బంది కూడా మీ దగ్గరికి వచ్చి కౌమార దశలో ఉండే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటి గురించి కూడా తెలియజేస్తారు. అలానే పిల్లలు కూడా మీరు శ్రద్ధగా విని మీరు అటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలన్నది కూడా మీరంతా గమనించుకుంటారని కోరకాల్సి వచ్చినందుకు అందరికీ. బీహార్, ఛత్తీస్గఢ్, ఉమ్మడి రాష్ట్రంలో అయితే తెలంగాణ, అదే ఏంటంటే విజయనగరం, శ్రీకాకుళం మరియు అనంతపురం జిల్లా నుంచి, అంటే పేదలకు ఎక్కడ ఎక్కువగా ఉన్నది అక్కడి నుంచి ప్రారంభమవుతుందండి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనుషుల్ని అంటే శారీరకంగా పాల్గొనడం కానీ, లేదా యాచమృతులు కానీ ఎస్టాబ్లిష్ చేయడం తర్వాత మన భారతదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 23, 24 ఆర్టికల్స్లో హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేకంగా కొన్ని క్లాజులు రాయడం జరిగింది. ల్యాబ్లో కానీ, బేస్మెంట్లో కానీ ఎవరిని పెట్టనివ్వకూడదు. దాన్ని నివారించాల్సిన రాజ్యాంగంలో 23 ఆర్టికల్, 24 ఆర్టికల్ కంటే 14 సంవత్సరాల వయసులో బాలబాలికల చేత ల్యాబ్ పనులు చేయించకూడదని 24 ఆర్టికల్ దీన్ని పెట్టడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ పాకెట్స్లను ముఖ్యంగా ఇలా రవాణా చేయబడిన పిల్లలు, పేదరికంలో కానీ, లేదా అనాగరికం కానీ, లేదా అవి అంటే నిరక్షరాస్యత కానీ తీసుకోబడిన పిల్లలు ఎక్కడ తీసుకుపోతున్నారంటే ఎక్కువగా ఢిల్లీ, ముంబై, కలకత్తా లేదా అరబ్ కంట్రీస్కి. ఇంతకుముందు క్యామల్ జాక్ కలిసి కూడా మేడం చెప్పారు. క్యామల్ జాక్ ఏంటంటే ఒంటికి ముందు కాళ్ళకి బేబీని కట్టేస్తారు, దాన్ని పరిగెట్టిస్తారు అన్నమాట. వెనక కాళ్ళకి సూదులు పిచ్చుతారు. ఈ పరిగెట్టడం ఏమవుతుందంటే ఈ సూదెల్లి ఈ ముందున్న బేబీకి తగులుతుంటారు అనమాట. ఆ బేబీ ఏడుస్తున్నారు అనమాట. దాన్ని అక్కడ కొంతమంది ఆనందం పొందుతారు. మనం ఎలాగైతే ఆనందం పొందుతారు, కోడి గుంజలు కత్తి కట్టేసి దాన్ని పట్టుకొని చనిపోతుంటే మనం ఆనందం పొందుతూ
పొందుతుంటారు కదా. అరపంటలో ఈ పిల్లలు క్యామెరా కట్టేసి వెనకాల కాళ్ళకి ముళ్ళు గుచ్చి పరిగెట్టడం ఆ ముళ్ళు బేబీకి వెళ్ళినట్టు వాళ్ళు ఏడుస్తుంటారు. ఆ విధంగా కూడా హోమ్ ట్రాఫిక్లో బాగా ఉంటారు అన్నమాట. ఇది మనకి ఎలాగా తెలుస్తుంది అంటే ఎక్కడ పిల్లలు వెళ్ళిపోయారనేసి. మీరు చూడండి బాబు, మా అమ్మాయి కనిపెట్టుకోలేదు, మా మనిషి కనిపెట్టుకోలేదు అని రిపోర్ట్ ఇస్తుంటారు కదా. రిపోర్ట్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసి అది ఎక్కడున్నారో వెతుకు పట్టుకుంటాం. ఆ వెతుకు పట్టుకోవడం లేని పిల్లలు కొంతమంది ఈ హోమ్ ట్రాఫిక్లో చిక్కిపోతుంటారు అనమాట. మొబైల్ కానీ, మద్రాసులో కానీ, అరబ్ కంట్రీస్లో కానీ. అయితే ఇప్పుడు అవేర్నెస్ ఉన్నది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ సమస్య అనేది కొంచెం తగ్గింది.